అహంకారం మూడు రకాలుగా ఉంటుంది. సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. ఓ బండబూతులు మాట్లాడడం, తొడగొట్టి మాట్లాడడం, నానా గొడవ చేయడం, వీధుల్లో తాగేసి మాట్లాడడం, ఇదంతా తామసాహంకారం. రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి. అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి. ఒక్కోడు దానం ఇయ్యడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో రెడ్డి గారు ఇచ్చారండి ఏ బాబు అంటే, ఆయన ఇచ్చాడా, మనం ఇవ్వకపోతే అలాగా, ఆయన ఎంత ఇచ్చాడు 10,000, నేను 15,000 ఇస్తా అంటాడు. అదే రాజసాహంకారం. ఆయన ఇవ్వకపోతే ఈయన ఇవ్వడం. అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు. వీడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు, ఆయన కంటే ఎక్కువ పేరు కోసం. ఇది రాజసాహంకారం. దాని ఫలితాలు దానుకుంటే వదిలేయండి. సాత్విక అహంకారం అంటే అది కాదు. మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు, ధీరంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు, కానీ లోపల ఉండే భావన ఏమిటంటే నేను చేయకపోతే ఏముంది అసలు, ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తి జ్ఞానమా, వల్లకాడా, వశనపురమా, మనం లేకపోతే ఈ మాట పైకి అంట, మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మనదేం లేదండి అంటాడు, కానీ లోపల అర్థం. ఇది సాత్విక అహంకారం. బలిచక్రవర్తికి అది ఉంది. అందుకే ఆయన 3 అడుగుల నేల అడగగానే ఏమిటండి 3 అడుగుల నేల, నాకు అవమానం, హాయిగా ఏం కావాలో తీసుకోండి, కొరచేలంబుల మాడలో